పాయింట్ ఏంటంటే మీరు తండ్రిగా చేస్తున్నారు కదా, కొడుకుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా చేసావు అనేది సుమ గారు మిమ్మల్ని ఏదో ఒకటి అని ఉంటారు కదా, అలాంటి చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న పంచులు ఏవో పడ్డాయి. అంటే నేను ఎప్పుడు ఏదో నేను ఎట్లుంటుందంటే తల్లికి ఇట్లాంటి సీక్వెన్స్లే ఉంటాయి ఇందులో. నేను ఏదో ఒకటి తండ్రిగా ఏదో చెప్పాలనుకుంటాను కొడుకు, చెప్పాలని చెప్పి అలా కాదురా రే ఇది ఇప్పుడు రోషన్ అలా కాదు ఇప్పుడు ఇలాంటి చాలు చాలులే చిన్నప్పుడు నువ్వు ఎలా ఏం చేసావో మీ అమ్మ చెప్పింది, మీ నాన్న కూడా చెప్పాడు. అదే నేను చెప్పని నేను ఫాదర్ని, సేమ్ సీక్వెన్స్ ఇందులో ఉన్నాయి. అవుతావు నువ్వు రాసి అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయనే నాకు అనిపించేది, నేను ఆ పాయింట్ అడిగాను. కాకపోతే ఆవిడకి భయమే, ఎందుకంటే ఇటు పోలీసు వాడు కదా. సో సీక్వెన్స్లు అన్నీ కూడా బాగా వచ్చాయి. ఇంట్లో ఇలాంటివి ఇదిగో ఇలాంటివే జరిగేలే, పర్లేదు నాకు అక్కడ ఎప్పుడైనా చూసిన తర్వాత ఇప్పటి నుంచి నేను మాట్లాడేటప్పుడు మధ్యలో రాకు అని చెప్పేసి నేను. అనీష్ ఎప్పుడన్నా రోషన్ని కలిసావా? అంటే ఫాదర్ సన్గా చేస్తున్నారు కదా, ఇప్పుడు మీకు రియల్ ఫాదర్గా చేస్తున్నారు కాబట్టి రియల్ సన్ తోటి ఏమైనా కన్వర్జేషన్ జరిగిందా దాని గురించి? టు బి వెరీ ఫ్రాంక్, హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చామో 2 yearsలో, అన్నిసార్లు ఎవ్రీ టైమ్ ఐ హావ్ కమ్ 4-5 times అన్నింట్లోనే అక్కడే భోజనం, అక్క, రోషన్, ఎవ్రీవన్ చెప్పినట్టు ఇక్కడ వెరీ ఇంత స్ట్రిక్ట్ ఫాదర్ కాదు, వెరీ ఫ్రెండ్లీ ఫాదర్. ఐ వుడ్ సే ఇప్పుడు రోషన్ని అన్నని చూస్తే దే మోర్ లైక్ అ ఫ్రెండ్స్. ఓకే. ఈవెన్ అక్క వెరీ జోయల్గా ఉంటారు. అన్న అయితే అసలు ఒకరోజు వచ్చాము, అక్క మేకప్ చేసుకుని ఉండు ఒకసారి జస్ట్ గో ఇరిటేట్ చేసి వస్తాను అంటే ఆయన ఫిక్స్ అయ్యి వెళ్తున్నారు. నేను ఇరిటేట్ చేసాక వెళ్తున్నాను, అక్క వెళ్తుంది, ఇంకో 2 hours ఉంటుంది, 2 hours బాగా ఇరిటేట్ చేస్తే నాకు ఒక ఇది ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేను వెళ్ళి ఇరిటేట్ చేసి వచ్చి మీటింగ్ చేసుకోవడం. సో ఐ సీ దట్ బాండ్ ఇన్ దెమ్. సో అదెప్పుడు ఒక ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈవెన్ దిస్ ఫిలిం, వాట్ ఎవర్ ద ఫన్, వాట్ ఎవర్ ద స్ట్రిక్ట్నెస్, వెన్ ఇట్ కమ్స్ టు ద బాండ్, అంటే వెన్ ఇట్ కమ్స్ టు మనం ఎప్పుడు అంటాము చిన్నప్పటి నుంచి వీల్ స్టార్ట్ ఈటింగ్ డాడీ, ఎందుకంటే ప్రతిదానికి నో చెప్తుంటారు ఆయన. కానీ ఆయన నో చెప్పేది మన కోసం అని మనకి ఏజ్ నొప్పి వచ్చినప్పుడే తెలిసేది. అండ్ పర్సనల్ నన్ను అడిగితే ఎస్, అప్పుడు ఆయన నో చెప్పేది పాపం దీనికోసమా అని. కానీ ఆయన ప్రతి స్టెప్, ప్రతి నోను మనకి ఒక బ్రిడ్జ్ చేయడానికే, మన లైఫ్ బెటర్ అవ్వడానికే చేస్తుంటాడు. అమ్మ ఎలా అంటే నో చెప్తే ఇటు ఫీల్ అవుతాడని అన్నిటికీ వేసి చెప్తాడు, అన్నిటికీ. సో ఆ క్రూషల్ టైం వెన్ అ సన్ నీడ్ అ ఫాదర్ అన్నప్పుడు ఆ వచ్చే ఎమోషన్ సీన్స్, అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమాలో. ఎందుకు నేను రిలేటబిలిటీ అంటానంటే, అఫ్కోర్స్ ఏ తండ్రికైనా నువ్వు కొడుకు ఎంత తప్పు చేయని, కానీ ఫస్ట్ వచ్చేదే ఫ్యామిలీ, ఫస్ట్ చేయి పట్టుకునేదే ఫ్యామిలీ, ఫస్ట్ క్షమించేదే ఫ్యామిలీ, అండ్ ఎస్పెషల్లీ ఫాదర్ అంటాను నేను. దేనికైనా ముందుండేది ఫస్ట్ ఫాదర్. ఎస్ ఫాదర్. సో ఆ ఎమోషన్ బాగా క్యాప్చర్ అయింది మాకు ఈ సినిమాలో. అండ్ పర్సనలీ రాజీవ్ అన్నాను అంతే, ఈజ్ వెరీ అలా. మొన్న ఎప్పుడో 4 days బ్యాక్ వెన్ అన్న గాట్ కాల్ దట్ రోషన్కి ఏదో షూట్లో దెబ్బ తగిలిందంటే ఇమీడియట్ ఆయన ఆగలేకపోతున్నాడు, ఉంటే టపటపని కాల్ చేస్తున్నారు డాక్టర్స్కి. ఈజ్ లైక్ లిటరలీ ఫోన్ చేసి తెలిసిన డాక్టర్స్కి అంతా కాల్ చేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు దట్ ఈస్ ద ట్రూ లవ్ ఆఫ్ అ ఫాదర్. అక్కడ తను ఈజ్ వెరీ చిల్, ఇంత చిన్న దెబ్బ అని, కానీ ఉండలేకపోతా. చుట్టుపక్కల అందరికీ హాస్పిటల్కి వెళ్ళాడు, కనుక్కో, ఇంటికి వస్తున్నాను, నేను ఎక్కడున్నా, ఈజ్ టెన్షన్ ఇస్ డిఫరెంట్, విచ్ ఐ సీ దట్. అది మనం సీన్లో పెట్టినప్పుడు అదే కదా, ఇప్పుడు ఎంత ఇదున్నా కొడుక్కి ఇంత ఇది అవుతుంది అంటే తట్టుకోలేడు ఫాదర్. సో దీస్ ఎమోషన్స్ ఆర్ దేర్ ఇన్ మై ఫిలిం అంటారు. ఓకే.